జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నిలకడలేని మనిషి అని ఒకవైపు బీజేపీతో అంటకాగుతూ మరోవైపు టీడీపీ ముసుగులో పనిచేస్తున్నాడన్నారు. పవన్ కళ్యాణ్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాడో, ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నాడో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. 175 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు నిలబడి చేసిన సంక్షేమ పథకాల గురించి చెబుతామన్నారు. ఎక్కడెక్కడ పోటీ చేస్తారో వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళకి అభ్యర్థులు కూడా లేరు. అన్ని స్థానాల్లో వాళ్ళకి అభ్యర్థులు ఉన్నారో చెప్పండి. ఈరోజు మరి పవన్ కళ్యాణ్ ముందు నుంచి మనం అనుకున్న విధంగా ఎవరు పల్లకి మోస్తున్నారు ఈరోజు మనకు అర్థమైంది కదా. ఆయన యొక్క అజెండా కానివ్వండి, ఈరోజు ఆయన మాట్లాడే తీరు కానివ్వండి, ఆయన రంగ ప్రవేశం కానివ్వండి, ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్టు, మరి ఈరోజు ఒక పెయిడ్ ఆర్టిస్ట్గా ఈరోజు ప్యాకేజీని బట్టి ఆయన యొక్క పాత్ర అని చెప్పి ఈరోజు ఊరికిని అంటా ఉన్నామా, అదే తేటతెల్లమైంది. కాబట్టి వాళ్ళు ఇద్దరు కలిసి రానివ్వండి, ముగ్గురు కలిసి రానివ్వండి, ఎంతమంది కలిసి వచ్చినా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175కు 175 స్థానాలు గెలవాలని ఏదైతే మా నాయకుడు దిశానిర్దేశం చేశాడో అది ఖచ్చితంగా జరిగి తెలుస్తుంది. వాళ్ళు కాదుగా చెప్పేది, ప్రజలుగా చెప్పాల్సింది. ఈరోజు ప్రజలు కదా చెల్లాల్సింది. ప్రజల హృదయాల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రజలు ఎవరు నిర్ణయిస్తారో రేపు జరగబోయే ఎన్నికల్లో రేపు వాళ్ళు తెలుస్తారు. వీళ్ళు ఎవరు అడ్డుకోవడానికి? వీళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా కూడా ఎన్ని కుట్రలు కుతంత్రాలు వాళ్ళు చేసేదంతా వాళ్ళకి చేసేది ఒకటే కదా. కుళ్ళు కుతంత్రాలు కుట్రలు పొత్తులు ఇవే కదా. మేము అట్లా కాదు. మా నాయకుడు, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, ప్రజలు నమ్ముకున్నాం, ప్రజల ఆశీస్సులతో ప్రజలకు సేవ చేసినాం, మంచి చేసినాం, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినాం. కాబట్టి ఈరోజు మేము అడుగుతున్నాం, మరి వారే న్యాయ నిర్ణేతలు కానీ వీళ్ళు కాదు మమ్మల్ని ఆపేది. దానికి సంబంధించి మేము అధికారంలో ఉన్నాం. మేము ఈరోజు 151 సీట్లు, 175 గాను 151 సీట్లు మేము గెలుచుకొని వచ్చాం. ఈరోజు 151 కాదు 175 టార్గెట్ పెడతా ఉన్నాం. ఈరోజు మా ప్రభుత్వం మా యొక్క సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు అమలు చేసింది. వాళ్ళు ఏ విధంగా అధికారంలోకి వచ్చింది తేడా ఉందా లేదా? వాళ్ళు ఏదో డిఫెక్షన్ చేసి ఎవరినో కూల్చి వాళ్ళు అధికారంలోకి వచ్చిన ఆ పార్టీని ఈరోజు ప్రజల మద్దతుతోటి మరి 50% పైగా మరి ఓటు శాతంతో అధికారంలో వచ్చిన మా పార్టీని, మా నాయకుడిని, మరి వాళ్ళ నాయకుడిని ఎట్లా కంపేర్ చేస్తారు?